మనం కేమ్యాప్ గురించి చూద్దాము. కేమ్యాప్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఈజీ టాపిక్కే. ఎగ్జామ్స్లో మనకి ఒక చిన్న మిస్టేక్ అయినా క్వశ్చన్ మొత్తం రాంగ్ అయిపోద్ది, మార్క్స్ పోతాయి. బట్ నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ, తొందరగానే అర్థమైద్ది. కేమ్యాప్ ఈజ్ టేబుల్ that helps us simplify boolean expressions easily and quickly. కేమ్యాప్ అనేది ఒక టేబుల్ అంట. అది మనకి బులియన్ ఎక్స్ప్రెషన్స్ని ఈజీగా క్విక్గా సింప్లిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్సో హెల్ప్స్ us మేక్ లాజిక్ గేట్ ప్రాబ్లమ్స్ సింప్లిఫైయర్. లాజిక్ గేట్ ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కేమ్యాప్ కెన్ టేక్ టూ ఫార్మ్స్: సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఎస్ఓపి, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ పిఓఎస్. కేమ్యాప్లో ఈ టూ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. స్టెప్స్ టు సాల్వ్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ కేమ్యాప్. సెలెక్ట్ ది కేమ్యాప్ అకార్డింగ్ టు ది నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ప్రకారం మనం కేమ్యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 వేరియబుల్స్, 3 వేరియబుల్స్, 4 వేరియబుల్స్ అలా ఉంటాయి. మ్యాక్సిమం 4 వేరియబుల్సే ఉంటుంది. ఐడెంటిఫై మిన్ టర్మ్స్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్ యాజ్ గివెన్. ఇచ్చిన క్వశ్చన్లో మిన్ టర్మ్సా మ్యాక్స్ టర్మ్సా అని చూడాలి. మిన్ టర్మ్స్ అంటేనేమో మనకి ఎస్ఓపి అని అర్థం, మ్యాక్స్ టర్మ్స్ అంటేనేమో మనకి పిఓఎస్ అని అర్థం. ఒకవేళ ఎస్ఓపి ఉంటే మనము క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్ ఉన్న బాక్సెస్లో 1ని ప్లేస్ చేస్తాం. అదే పిఓఎస్ అయితే క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్స్ యొక్క బాక్సెస్లో మనం 0ని ప్లేస్ చేస్తాం. దాని తర్వాత మేక్ రెక్టాంగులర్ గ్రూప్స్ లైక్ 2, 4, 8. 2, 4, 8 అండ్ సో ఆన్. ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేలాగా మనం రెక్టాంగులర్ గ్రూప్స్ని చేస్తాం. ఆ గ్రూప్స్ కూడా ఎలా చేయాలి? ట్రై టు కవర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఆ గ్రూప్స్ చేసేటప్పుడు మనకి వీలైనంత వాటికి మనం వాటిలో కవర్ చేయడానికి మనం ట్రై చేస్తాం. ఇప్పుడు మనం ఎస్ఓపి గురించి చూద్దాం. ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని. ఇప్పుడు దీంట్లో మనం 2 వేరియబుల్స్ యొక్క కేమ్యాప్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి టేబుల్లో ఎన్ని సెల్స్ ఉంటాయని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం 2 పవర్ n. ఇక్కడ n అంటేనేమో వేరియబుల్స్ అని అర్థం. ఇప్పుడు 2 వేరియబుల్స్ అని ఉన్నాయనుకోండి, 2 పవర్ 2, 4 సెల్స్ ఉంటాయని అర్థం. ఒకవేళ 3 వేరియబుల్స్ ఉంటే మనకి 8 సెల్స్ ఉంటాయి. 4 వేరియబుల్స్ ఉంటే మనకి 16 సెల్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు 2 వేరియబుల్స్ యొక్క కేమ్యాప్ చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ మనం 2 వేరియబుల్స్ అంటే ఏబి అనే 2 వేరియబుల్స్ తీసుకున్నా నేను. ఇక్కడ బి బార్ అండ్ బి, ఏ బార్ అండ్ ఏ. ఎస్ఓపిలో గుర్తుపెట్టుకోండి, మనకి ఏ బార్ అంటేనేమో 0, ఏ అంటేనేమో 1. ఇది మనకి ఎస్ఓపిలో. అండ్ స్టార్టింగ్ విత్ ఏ బార్. ఎస్ఓపి అనేది ఎప్పుడు బార్స్తోనే స్టార్ట్ అవుద్ది మన టేబుల్లో. ఏ బార్ అంటేనేమో 0, ఏ అంటేనేమో 1. ఇప్పుడు బి బార్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏంటి? 0, బి అంటే 1, ఏ బార్ అంటే 0, ఏ అంటే 1. ఇప్పుడు ఇక్కడ టేబుల్లో వాల్యూస్ చూద్దాం. ఈ టేబుల్లో వాల్యూ 0, ఈ టేబుల్ యొక్క వాల్యూ 1, ఈ టేబుల్ యొక్క వాల్యూ 2, ఈ టేబుల్ యొక్క వాల్యూ 3. ఇప్పుడు ఇక్కడ 0, 1, 2, 3 ఎలా వచ్చాయి చూద్దామా? ఇప్పుడు ఈ కాలంలో చూడండి, 0, 0, 0, 0 ఉంది. బులియన్లో మనకి 0, 0 అంటే 0. ఇప్పుడు ఇక్కడ చూడండి, 0, 1. బులియన్లో 0, 1 అంటే 1. ఇక్కడ చూడండి, 1, 0. బులియన్లో 1, 0 అంటే 2. ఇక్కడ 1, 1, 1, 1 అంటే మనకి 3. సో ఇలా ఇక్కడ మనకి 0, 1, 2, 3 అనే నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు మనం 3 వేరియబుల్ కేమ్యాప్ చూద్దాం. 3 వేరియబుల్ కేమ్యాప్ అంటే ఏబిసి అనే వేరియబుల్స్ తీసుకున్నా నేను. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుందాం స్టార్టింగ్ విత్ ఏ బార్. బార్ అనే వాల్యూస్తో మనకు స్టార్ట్ అయిద్దని. సో ఏ బార్ అండ్ ఏ. ఇప్పుడు బి బార్, సి బార్. దీని తర్వాత ఫస్ట్ ఎలిమెంట్కి
బార్ పెట్టేసి రాద్దాం. బి బార్ సి. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ కూడా బార్ తీసేయండి. బిసి. నెక్స్ట్ ఇంకా అన్నిటికన్నా మిగిలింది ఏంటి? సికి బార్ ఉన్న ఎలిమెంట్ మిగిలింది, సో సి బార్. ఇలా ఇప్పుడు ఏ బార్ అంటే మనం చెప్పుకున్నాం 0 అని, ఏ అంటే 1 అని. ఇప్పుడు ఇక్కడ 0 0, బి బార్ అంటే 0, సి అంటే 1. నెక్స్ట్ ఇక్కడ 1 1, ఇక్కడ 1 0. అయిపోయిందా? ఇప్పుడు మనం టేబుల్లో ఉన్న వాల్యూస్ చూద్దాం. టేబుల్లో ఉన్న వాల్యూస్ 0 1 3 2 4 5 7 6. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు ఫస్ట్ 0 నుంచి నెంబర్ స్టార్ట్ అవుతాయని మనకు గుర్తుంటుంది. సో 0 నుంచి అలా వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 2 కాలమ్స్ దగ్గరికి మీరు వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చే నెంబర్ని అటు సైడ్ వేయండి, రైట్ సైడ్ బాక్స్లో వేసేయండి. రైట్ సైడ్ బాక్స్లో వచ్చే నెంబర్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో వేయండి. ఈ 2 సైడ్స్ని మనకి రివర్స్ చేయండి. సో వచ్చేస్తుంది. నార్మల్గా మనం ఎలా రాస్తాం? 0 1 2 3 రాస్తాం కదా, ఈ 2ని రివర్స్ చేసేయండి. సో ఎప్పుడేమైంది? 0 1 3 2. నెక్స్ట్ ఇక్కడ కింద కూడా 4 5 6 7 అని రాస్తాము. ఈ రెండింటిని మనం రివర్స్ చేసేస్తాం, 4 5 7 6. లేదా ఇక్కడ చూడండి, మీకు ఇలా కూడా గుర్తులేదనుకో, నార్మల్ మనం ఇలా చూసి రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమొస్తుంది? 0 0 0 అంటే 0. నెక్స్ట్ ఇక్కడ 0 0 1 1. నెక్స్ట్ ఇక్కడ 0 1 1 అంటే 3. 0 1 0 అంటే 2. 1 0 0 అంటే 4. 1 0 1 అంటే 5. 1 1 1 అంటే 7. 1 1 0. ఇవన్నీ మనకున్నది 4 2 1 కోడ్లో ఉన్నాయన్నమాట. ఓకేనా? లేదా మీకు తెలియాలంటే 8 4 2 1 కోడ్ అంటాం కదా మనం. 8 4 2 1 కోడ్లో మనం నెంబర్స్ చూస్తే అన్ని జీరోస్ ఉంటే 0, లాస్ట్లో 1 ఉంటే 1, ఇలా రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి దాన్ని బట్టి అయినా ఇలా వాల్యూస్ రాసుకోవచ్చు. లేదా ఈ ట్రిక్ అయితే ఇది. ఇప్పుడు 4 వేరియబుల్స్ చూద్దాం మనం. 4 వేరియబుల్స్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ABCD అనే వేరియబుల్స్ తీసుకున్నా. ABCD ఫస్ట్ మనం స్టార్టింగ్ దేంతో చేయాలి? బార్ వాల్యూస్తో చేయాలి. సో ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏబి, ఏబి బార్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సి బార్ డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ చూస్తే మనకి 0 0 0 1 1 1 1 0. ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0. ఇప్పుడు ఇక్కడ టేబుల్లో వాల్యూస్ చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాము నార్మల్గా నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి. 0 1 ఇక్కడ వచ్చే నెంబర్ని ఇక్కడ రాయాలి. 2 3. నెక్స్ట్ 4 5 ఇక్కడ రాయాలి మనం. 6 మళ్ళీ ఇక్కడ 7 రాయాలి. ఇప్పుడు ఈ 2 కాలమ్స్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ 8 ఇక్కడ నుంచి కాకుండా కింద నుంచి స్టార్ట్ చేయండి. 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు 4 వేరియబుల్స్ యొక్క కేమప్లో మనం నెంబర్స్ రాసేసాం. ఇక్కడ గుర్తుపెట్టుకొని లాస్ట్ 2 కాలమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనము 8 9 10 11 అనుకుంటాము. నెక్స్ట్ మనం 12 13 15 14 ఇలా రాసేస్తాం ఫ్లోలో. ఇలా కాదు, మనం ఈ రెండింటిని రివర్స్ చేయాలి. ఇది 4 వేరియబుల్ కేమాప్. ఇప్పుడు ఇందాక మనం SOP చూసాం కదా, ఇప్పుడు POS చూద్దాం. POS ప్రొడక్ట్ ఆఫ్ సమ్. మనం చెప్పుకున్నాము 2 పవర్ n అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ అని, ఇక్కడ n అంటే వేరియబుల్స్. సేమ్ యాజ్ యూజువల్ 2 పవర్ 2 అంటే 4 సెల్స్ ఉన్నాయి మనకి. 2 పవర్ 3 అంటే 8 సెల్స్ ఉన్నాయని అర్థం.
2^4 అంటే 16 సెల్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సమ్లో మనం 2 వేరియబుల్స్ యొక్క కే మ్యాప్ చూద్దాం. సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టే ఏ బి అనే 2 వేరియబుల్స్ తీసుకున్నా నేను. అక్కడ మనము ఎస్ఓపిలో ఏం చేసాము, ఏ బార్ని స్టార్టింగ్ తీసుకున్నాం, ఏ బార్ని మనం 0 అనుకున్నాము, ఏని మనం 1 అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పిఓఎస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ బార్ వాల్యూ 1, ఏ వాల్యూ 0. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ బార్ వాల్యూ 1, ఏ వాల్యూ 0. అండ్ ఇక్కడ మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా బీతో స్టార్ట్ చేస్తాం, అంటే ఏతో స్టార్ట్ చేస్తాం. ఏ బార్, బి బార్. ఇక్కడ ఏ అంటే వాల్యూ ఏంటి, 0. ఏ బార్ అంటే వాల్యూ 1, బి అంటే 0, బి బార్ అంటే 1. ఇప్పుడు ఇక్కడ బాక్స్లో వాల్యూస్ చూద్దాం మనం. 0 0 0, 0 1 1, 1 0 2, 1 1 3. కే మ్యాప్లో పిఓఎస్లో ఎస్ఓపిలో సెల్లో ఉన్న వాల్యూస్ సేమ్గానే ఉంటాయి, బట్ ఈ అవుట్ సైడ్ ఉన్న ఇవి టర్మ్స్ మారుతాయి అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పిఓఎస్లో ఏ బార్ అంటే 1 అండ్ ఏ అంటే 0. అండ్ పిఓఎస్ కే మ్యాప్ స్టార్ట్ అయ్యేది నార్మల్ టర్మ్స్తో, నార్మల్ వేరియబుల్స్తో, ఏబిసి అనే వేరియబుల్స్తో స్టార్ట్ అవుతుంది మన కే మ్యాప్. అదే ఎస్ఓపిలో అయితే ఏ బార్ అంటే 0, ఏ అంటే 1 అండ్ మనకి కే మ్యాప్ స్టార్ట్ అయ్యేది ఏ బార్తో. ఓకేనా? ఇప్పుడు 3 వేరియబుల్స్ కే మ్యాప్ చూద్దాం. నేను ఏబిసి అనే వేరియబుల్స్ తీసుకున్నాం. మనం స్టార్ట్ చేయాల్సింది దేంతో కే మ్యాప్, నార్మల్ వేరియబుల్తో. ఏ బార్. మనం ఇందాక ఎస్ఓపిలో ఏం రాసాము, బి బార్, సి బార్, బి బార్ సి, బీసీ అండ్ బీసీ బార్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ రాయండి. ఫస్ట్ ఇక్కడ బార్ ఉన్నాయంటే మనం బార్ తీసేసి రాయాలి. బీసీ, బీసీ బార్, బి బార్ సి బార్, బి బార్ సి. లోపల వాల్యూస్ సేమ్, జస్ట్ 0 నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం. 0 1 2, ఇక్కడ 3 4 5 6 7. 3 వేరియబుల్స్ కే మ్యాప్ అయిపోయింది. ఇప్పుడు 4 వేరియబుల్స్ కే మ్యాప్ చూద్దాం. 4 వేరియబుల్స్ మనం తీసుకుంది ఏబిసిడి. స్టార్టింగ్ ఏం చేయాలి, ఏబి, ఏ బి బార్, ఏ బార్ బి బార్, ఏ బార్ బి, సిడి, సిడి బార్, సి బార్ డి బార్, సి బార్ డి. ఇప్పుడు సెల్లో వాల్యూస్ చూస్తే 0 1 2 3 4 5 6 7 8. కింద రాయాలి కదా, ఇలా మనం బై మిస్టేక్ ఇక్కడ ఫ్లోలో 8 రాసేస్తాము, అలా రాయకూడదు. వీ షుడ్ గో డౌన్. 8 9 10 11 12 13 14 15. ఇది 4 వేరియబుల్స్ కే మ్యాప్ పిఓఎస్లో. మీరు ఎస్ఓపి కానీ పిఓఎస్ కానీ ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని దానికి ఆపోజిట్ ఇంకోటి అనుకోండి. ఫస్ట్ మనము ఎస్ఓపి, పిఓఎస్. ఎస్ఓపిలో ఏ బార్ అంటే 0, ఏ అంటే 1. పిఓఎస్లో అదే ఏ బార్ అంటే 1, ఏ అంటే 0. స్టార్టింగ్ విత్ మనకి ఎలా స్టార్ట్ అయ్యిద్దంటే ఎస్ఓపిలో బి బార్ సి బార్, బి బార్ సి, బీసీ, బీసీ బార్ ఇలా స్టార్ట్ అయింది. దీంట్లో రివర్స్ బీసీ, బీసీ బార్, బి బార్ సి బార్, బి బార్ సి.
సో మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ఓపిలో మనం బ్లాక్స్లో 1ని ఫిల్ చేస్తాము, పీఓఎస్లో బ్లాక్స్ 0ని ఫిల్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో నేను ఎస్ఓపి అండ్ పీఓఎస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, దాంతో లాజిక్ గేట్స్ ఎలా గీయాలి అదంతా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.